ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై తోతాద్రిపైన తోచే స్వామి లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి. దేశీయ ఆవు పాలు పసుపు పచ్చగా ఎందుకు ఉంటాయి? మన దేశీయ ఆవు నుంచి వచ్చేటువంటి పాలు పసుపు పచ్చగా ఉంటాయని చెప్పేసి మనకందరికీ తెలుసు. ఆవు పాలే కాదు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కూడా మనకి కొంచెం పచ్చదనం కలిగి ఉంటుంది. అసలు ఈ పచ్చదనం ఆవు పాలల్లో ఎందుకు వస్తోంది? గేదె పాలు కానీ, మేక పాలు కానీ, ఇంకా ఏ రకమైనటువంటి ఏ జంతువు పాలు కూడా మనకి పసుపు పచ్చదనాన్ని కలిగి ఉండవు. కేవలం ఆవు పాలు మాత్రమే ఉంటాయి. దానిలో జెర్సీ పాలల్లో కూడా మనకి ఈ విధంగా కనిపించదు. అయితే దేశీయ ఆవు పాలు పసుపచ్చగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఆవుకు ఉండేటువంటి నూపురంలో ఉండేటువంటి సూర్యకేతు నాడి. ఈ సూర్యకేతు నాడి ఏం చేస్తుంది అంటే, సూర్యరశ్మిలోని రోగ నిరోధక శక్తిని గ్రహిస్తుంది, దానిలోని కెరోటిన్ని గ్రహిస్తుంది. ఆ కెరోటిన్ని గ్రహించటం వలన ఆవు పాలన్నీ కూడా మనకి పసుపచ్చగా ఉంటాయి. ఆవు పాలు అత్యంత శ్రేష్టమైంది అనేటువంటి విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. అనాది నుంచి కూడా చిన్నప్పుడే పుట్టగానే తల్లి చనిపోతే తల్లి పాలు ఉండవు కాబట్టి ఆవు పాలు పిల్లలకి పట్టేవాళ్ళు. అసలు ఆవు పాలు శ్రేష్టమైనవి అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? ఏ పాలైనా కూడా శ్రేష్టమైనవే, కానీ అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆవు పాలు. ఎందుకు దీనికి ఇంత విలువ? ఈ ఆవు పాలు మనకి ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆవు పాలు శరీరానికి పుష్టిని ఇస్తాయి, బలాన్ని, అంటే పుష్టిని అంటేనే బలాన్ని ఇస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని ఇస్తాయి, ఆ తర్వాత బుద్ధి బలాన్ని కూడా ఇస్తుందిట. అంతేకాకుండా ఎముకల్లో గట్టితనం ఉంటే ఏ పనైనా మనం చేయగలుగుతాం. వీర్యవృద్ధి, తర్వాత మధ్యలో శక్తి, రక్తంలో శక్తి, అలా చెప్తూ పోతే మనకి రక్త ధాతువులు, సప్త ధాతువులన్నిటికీ కూడా బలాన్ని చేకూరుస్తుందిట ఆవు పాలు. పూర్వకాలం నెయ్యితోనే వంటకాలు వండుతూ ఉండేవాళ్ళు. అయితే ముఖ్యంగా ఆవు నెయ్యి. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది, తప్పనిసరిగా ప్రతి ఇంట్లో పాడి ఉండేది. ఈ రోజుల్లో మనకి అది పూర్తిగా మృగ్యమైపోయింది. అయితే ఆవు పాలు తాగటం వలన ఎలాంటి రోగాలు పోతాయి కూడా తెలుసుకోవాలి. ఆవు పాలు తాగటం వలన ఎలాంటి శక్తి వస్తుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆవు పాలల్లో రోగ నిరోధక శక్తి ఉండటమే కాకుండా పుష్టిని ఇచ్చేటువంటిది కూడా ఉంది. అపస్మారం ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆవు పాలను తాగాలిట. అపస్మారం అంటే శరీరంలో, ముఖ్యంగా మెదడులో ఉండేటువంటి ఒక నరంలో తేడా వలన, ఆ కదలికలో తేడా వలన మనకి అపస్మార వ్యాధి వస్తూ ఉంటుంది, అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి పెరగాలి అంటే మనం సులభంగా ఉండేటువంటిది, సులభంగా జీర్ణమయ్యేటువంటిది, పుష్టికరమైనటువంటి పదార్థాన్ని తీసుకోవాలి. అంటే ఎక్కడెక్కడో మనం ఈ రోజుల్లో లాగా పిజ్జాలు, బర్గర్లు కొనుక్కు తినటం కాదు, పళ్ళు తినటం మాత్రమే కాకుండా సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి పదార్థాలని మనం స్వీకరించాలి. ఆవు పాలు త్వరగా జీర్ణం అవుతాయి. గేదె పాల కంటే కూడా ఆవు పాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే ఆవు పాలు పలచగా ఉంటాయి, రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అందుకని చెప్పేసి ఆవు పాలు అందరికీ, పిల్లలకి కూడా పడుతూ ఉంటారు. ఇంకొకటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, గర్భిణీ స్త్రీలుట ఎవరైనా గర్భం దాల్చింది మొదలు 9 నెలలు ఉదయం సాయంత్రం కూడా ఒక్క గ్లాసు ఆవు పాలు తాగితే చాలు.
వాళ్ళకి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా మంచి మేధస్సుతో అవయవ లోపం లేకుండా తర్వాత బుద్ధి బలం కలిగి ఉండి గర్భస్థ శిశువు కూడా బాగా పెరుగుతుందిట. ఆ తర్వాత గర్భిణీ స్త్రీకి కూడా 9 నెలలు దాటిన తర్వాత హాయిగా సుఖప్రసవం అవుతుందిట. ఈ రోజుల్లో మనకేమిటి, అందరికీ కూడా సిజేరియన్ ఆపరేషన్లు. కానీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చింది మొదలు పొద్దున 1 గ్లాసు, సాయంత్రం పడుకునేప్పుడు రాత్రిపూట పడుకునే ముందు 1 గ్లాసు ఆవు పాలు తాగితే చాలు, హాయిగా గర్భస్థ శిశువు బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సులభంగా ప్రసవం అవుతుంది. అంతేకాదు, ఈ ఆవు పాలల్లో రోగ నిరోధక శక్తి ఉంది, సులభంగా జీర్ణం చేసుకోగలిగేలాగా అవి ఉంటాయి, పలచగా ఉంటాయి. కాబట్టి తాను ఇతరత్ర ఇంకేవైనా పదార్థాల ద్వారా కానీ లేదా వాతావరణం వలన కానీ నీటి వలన కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వెళ్ళినా కూడా ఆ రోగ నిరోధక శక్తి కలిగినటువంటి ఈ ఆవు పాల వలన వీళ్ళకి బలగం పెరగటం వలన దానివలన వ్యాధులు రాకుండా నిర్మూలిస్తుందిట. అలాంటి క్షీరాన్ని ఉత్పత్తి చేసేటువంటి గోవులు నేడు కరువైపోతూ ఉన్నాయి, కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎలా కనుమరుగవుతున్నాయి అంటే, మనకి మన దేశీయ ఆవే కనిపించకుండా పోయేటువంటి అవకాశం పెరుగుతోంది. కాబట్టి విజ్ఞులంతా కూడా దీని మీద దృష్టి సారించాలి. మన ఆవును మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రతి చోట ఆవుల పెంపకం పెరగాలి, గోరక్షణ జరగాలి. దానికంటే ముందు ఈ రోజుల్లో పాల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పాల వృద్ధి పెరగడం కోసం విదేశీ దున్నపోతులు, విదేశీ ఎద్దుల వీర్యాన్ని తెచ్చి దీనికి ఇంజెక్ట్ చేయటం వలన దీని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి దూడల్లో ఈ నూపురంలో ఉండేటువంటి సూర్యకేతి నాడి అనేటువంటిది లేకుండా పోయేటువంటి అవకాశాలు వస్తాయి. ముందు ముందు వచ్చేటువంటి ఆవుల్లో ఇలాంటి ప్రొడక్షన్ని అంటే క్రాస్ బ్రీడ్ మనం చేయటం వలన మనకి మన ఆవు మాయమయ్యేటువంటి అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని మన ఆవుని కాపాడుకోవాలి అంటే ఇలాంటి పద్ధతులు మనం మారుకోవాలి. ఆవు నుంచి వచ్చేటువంటిది కేవలం పాల వృద్ధి వ్యాపారం మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అది లేకుండా పోతే మనకి అసలు రక్షణే లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు అని ఆధ్యాత్మికంగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి. ఆవుకి మత భేదాలు కానీ వర్గ భేదాలు కానీ లేవు. ఆవు పాలని ఏ వర్గం వాళ్ళు కానీ ఏ మతం వాళ్ళు కానీ తాగినా దానివల్ల ఆరోగ్యమే వస్తుంది. అంటే అందరికీ కూడా గోవును రక్షించడం బాధ్యత అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి రక్షణ కావాలి, మనకి రోగ నిరోధక శక్తి కావాలి, మనం క్షేమంగా ఉండాలి, మన బిడ్డలు క్షేమంగా ఉండాలి. అంటే ఆవు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మాత్రమే మనకి ఉండాలి. దానిలో ఉండేటువంటి లోపాల్ని మనం పెంచేలాగా చేస్తే అసలైనటువంటి ఆవుని మనం కోల్పోతాము. తద్వారా ఆవులో రోగ నిరోధక శక్తి పెరిగేటువంటి గుణాలు కూడా పోతాయి. అందుకని దేశీయ ఆవుని మనం కాపాడుకోవాలి, దాన్ని మనం సంరక్షించుకోవాలి. గోమూత్రానికి క్యాన్సర్ నివారించే శక్తి ఉందా? ఉంది అని ఆధునిక పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో పంచగవ్యం అని చెప్తూ ఉంటారు. పంచగవ్యం అంటే గోమూత్రము, గోక్షీరము, గోమయము, తర్వాత గోఘృతము, మనకి మామూలుగా ఆవు పాలు, ఆవు నెయ్యి, తర్వాత ఆవు పెరుగు, ఆవు మూత్రము, తర్వాత ఆవు పేడ, ఇవన్నీ కూడా కలిపితే మనకి దీన్ని పంచగవ్యం అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా విశేషమైనవి అని చెప్తూ ఉంటారు. ఎక్కడ పవిత్రం చేయాలన్నా వీటి వాడకం అవసరం అని చెప్తూ ఉంటారు. మనకి శారీరకంగా మానసికంగా కూడా శుద్ధి చేసుకోవాలంటే వీటి అవసరం ఉంది అని చెప్తారు. ఎలాంటి పూజ చేయాలన్నా గోమయం కావాలి. అయితే ఇవి ఆధ్యాత్మికంగా పక్కన పెడితే ఆధునికులకి నాకు ఉపయోగం ఉంది, నాకు లాభం కలుగుతుంది అంటే మాత్రమే మనం దాన్ని వాడేటువంటి దశలో మనం ఉన్నాం. కాబట్టి దీనివలన మన ఆరోగ్యానికి మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకి ఆయుర్వేదంలో వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటివి, వ్యాధి నివారణ చేసేటువంటివి అష్టమూత్రాల్ని చెప్తారు. వాటిలో ముఖ్యంగా గేదె, ఆవు, ఆ తర్వాత ఏనుగు, ఒంటె, గుర్రము, గాఢత, ఇలా 8 చెప్పారనమాట.
వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది గోమూత్రం. గోమూత్రాన్ని ఏ విధంగా వాడాలి, గోమూత్రాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, తీసుకోవటం వలన ఎలాంటి వ్యాధులు నివారణ అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పంచగవ్యంలో గోమూత్రం ఉంటుంది. పంచగవ్యం అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఆవు పాలు, ఆవు నెయ్యి, తర్వాత ఆవు పెరుగు, తర్వాత ఆవు మూత్రము, తర్వాత ఆవు పేడ, ఇవన్నీ కూడా సమపాళ్లలో కొద్ది కొద్దిగా తీసి దీన్ని ఆయుర్వేదంలో వైద్యులు చెప్పిన విధానంలో వాడటం వలన అనేక వ్యాధులు పోతాయి అంటారు. అది పక్కన పెడితే గోమూత్రాన్ని మాత్రమే స్వీకరించడం వలన కూడా అనేక వ్యాధులు నివారణ జరుగుతాయిట. గోమూత్రాన్ని ఏ విధంగా స్వీకరించాలి, ఏ రోజుకు ఆ రోజే దాన్ని తీసుకోవాలిట. ఆ తర్వాత తీసుకునేప్పుడు కూడా పలచని మెత్తని తెల్లని గుడ్డను తీసుకుని, వస్త్రాన్ని తీసుకుని దాన్ని 4 లేక 5 మడతలు వేసి దానిలో ఈ గోమూత్రాన్ని పట్టాలి, వడబోయాలి. వడపోసిన తర్వాత దాన్ని మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఎవరెవరు ఎంత పాళ్ళు ఎప్పుడు దేన్ని అనుపానంగా తీసుకోవాలో ఆ విధంగా మాత్రమే వాడాలి. అది వైద్య ప్రక్రియలో వైద్యులు చెప్తారు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎలాంటి వ్యాధులు నివారణ అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే చాలామంది దీనివల్ల ఉపయోగాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గోమూత్రానికి అనేక వ్యాధుల్ని నివారించగలిగేటువంటి శక్తి ఉంది. ఎవరికైనా శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయనుకోండి, 2 చుక్కలు గోమూత్రం వేస్తే చాలుట, శుద్ధి అయిపోతుందిట. చెవుపోటు అత్యంత దారుణంగా ఉన్నటువంటి వాళ్ళు 2 చుక్కల గోమూత్రాన్ని చెవుల్లో వేసుకుంటే పోటు వెంటనే తగ్గిపోతుందిట. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేయాలి, కానీ ఎవరికి వారు చేసేటువంటి విధానం ఇక్కడ మంచిది కాదు. ఆ తరువాత ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయనుకోండి, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా గోమూత్రాన్ని వైద్యులు చెప్పినట్టుగా వాడితే గుండె జబ్బులు నివారించబడతాయిట. అంతేకాదు చర్మ వ్యాధులు ఎవరికైనా సరే, కుష్టు కానీ, ముఖ్యంగా పాండురోగం అంటే తెల్లని మచ్చలు, తర్వాత సోరియాసిస్, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోమూత్రాన్ని శరీరం మీద అప్లై చేయటం వల్ల, అంటే దేనితో కలిపి, ఏ వ్యాధికి దేనితో కలిపి దాన్ని అప్లై చేయాలి, తర్వాత లేపనంలాగా రాసుకోవాలి అనేటువంటి విషయాన్ని వైద్యుల పర్యవేక్షణలో చేయాలి. అలా చేయటం వల్ల తప్పనిసరిగా ఆ వ్యాధి నివారణ జరుగుతుందిట. ఇకపోతే క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి కొంతమంది, ఈ రష్యన్లు కొంతమంది దీని మీద పరిశోధన చేసి చెప్పారు. తర్వాత ఆయుర్వేదంలో కూడా మన దేశంలో కొంతమంది పరిశోధన చేసి చెప్పారు. ఒక 77 మంది క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు కీమో తీసుకోవడానికి, రేడియోథెరపీ తీసుకోవడానికి భయపడ్డారుట, ఇష్టపడలేదుట. అంటే రేడియోథెరపీ తీసుకోవటం వలన, కీమో తీసుకోవటం వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. జుట్టంతా రాలిపోవడం, తర్వాత వాళ్ళకి నొప్పులు, బాధ, ఎప్పుడు మత్తుగా పడుకోవడం, తర్వాత వ్యాధి ఉంది అని చెప్పేసి భయంతో కూడా వాళ్ళు సగంగా తగ్గిపోవటం, వాంతులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూడడం వలన కొంతమందికి సెకండరీ గ్రోత్ రావడం, ఇలాంటి భయాలు కొంతమందిలో చూసి, అంటే అందరికీ ఆ విధంగా రావాలని ఏం లేదు, వాళ్ళు మాత్రం కొంతమంది భయపడడం వలన కీమో తీసుకోవడానికి ఇష్టపడకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు 77 మందికి గోమూత్రాన్ని ఇచ్చారుట. ఇచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది ఇదే స్టేజ్లో ఉండేటువంటి ఈ క్యాన్సర్ వ్యాధి ఉంది, వీళ్ళకి ఈ స్టేజ్లోనే ఉంది, వాళ్ళకి అదే స్టేజ్లో ఉంది. అయితే కొంతమంది ఇక్కడ కీమోకి వెళ్ళారు, ఇక్కడ ఈ 77 మంది మాత్రం వెళ్ళలేదుట. వెళ్ళకపోతే వీళ్ళకి కేవలం గోమూత్రంతోనే వీళ్ళకి థెరపీ ఇవ్వటం వల్ల, వీళ్ళకి కొంత వైద్యం చేయటం వల్ల వాళ్ళకంటే వీళ్ళు ఇంకో సంవత్సర కాలం ఎక్కువగా బ్రతికారుట. గోమూత్రం అనేటువంటిది అనేక వ్యాధుల్ని నివారిస్తుంది, ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది, తగ్గించింది అని పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి దీనిలో అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. అయితే ఎక్కడికి వచ్చినా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, గోమూత్రంలో శక్తి ఉంది, కానీ ఆ గోవును మనం మాయం చేయకుండా, ఆ గోవు కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకి ఉంది. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, ఆవులు పాలు ఇవ్వటం లేదు, వట్టిపోతోంది, అయితే మనకి పాల వ్యాపారం లేదు కాబట్టి దీనికి మేత అనవసరం అని చెప్పేసి దీనికి వేళకు పంపించి దాన్ని పూర్తిగా తెగనరికి వేస్తూ ఉన్నారు. కానీ గోమూత్రం అది బ్రతికి ఉన్నంతకాలం కూడా మనకి ఇస్తుంది. అంటే వ్యాపారస్తులు కూడా
దీనివల్ల పాలు మాత్రమే కాదు, గోమూత్రం కూడా మనకి లాభదాయకమైందే అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా దానికి కాస్తంత గడ్డి వేస్తే చాలు, గోమయాన్ని గోమూత్రాన్ని అది బ్రతికినంత కాలం కూడా మనకి ఇస్తుంది. దానివలన కూడా మనకి ఎంతో ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని మన ఆవుని మనం కాపాడుకోవాలి, మన ఆవు కనుమరుగు కాకుండా కాపాడుకోవాలి. అది మనకి ఒక సంచార వైద్యాలయంగా మనం దాన్ని గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అర్చనలో కొన్ని భక్తి గీతాలు. విత్తదర్శరహితైర్మనుజానాం సత్తమైరనిశసేవ్యపదాబ్జం చిత్తశుద్ధిమభిలిప్సురకం దత్తదేవమనిశం కలయామి. కార్తవీర్య గురు అత్రితనూజం పాదనమ్రశిర ఆహితహస్తం శ్రీదముఖ్య హరిదీశ్వర పూజ్యం దత్తదేవమనిశం కలయామి. నాకనాయక సమర్చిత పాదం పాకచంద్రధర మౌల్యవతారం కోకబంధు సమపేక్ష్య మహస్కం దత్తదేవమనిశం కలయామి. మూకపంగుబధిరాదిమలోకాన్ లోకతస్తదితరాన్ విదదానం ఏకవస్తు పరిబోధయితారం దత్తదేవమనిశం కలయామి. యోగదానత ఇగైవ హరంతం రోగమాశు నమతాం భవ సంజ్ఞం రాగమోహముఖ వైరి నివృత్యై దత్తదేవమనిశం కలయామి. జామదగ్న్యమునయే త్రిపురాయ జ్ఞానఖండం అవబోధితవంతం జామితా విదలనం నత పంక్తేర్దత్తదేవమనిశం కలయామి. తారకం భవ మహాజలరాశే పూరకం పదనతెత్సితరాశే పారకం కలిముఖోత్తభయానాం దత్తదేవమనిశం కలయామి.